హే గైస్ అందరికీ హ్యాపీ శివరాత్రి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే కామెంట్ చేసేయండి. శివరాత్రి కదా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి పొద్దున్నే లేచి రెడీ అయ్యామన్నమాట. మళ్ళీ తొందరగా వెళ్ళకపోతే టెంపుల్స్లో ఫుల్ బిజీగా ఉంటారు కదా, అలా అని చెప్పి కొంచెం తొందరగా రెడీ అయ్యాం. రెడీ అయ్యాక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. బయట కొబ్బరికాయ అవన్నీ తీసుకొని కాలయ్యి కడుక్కొని లోపలికైతే వెళ్ళాం. ఈ టెంపుల్ అయితే మాకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంది, కానీ ఈ టెంపుల్ ఉందనే విషయం కూడా మాకు తెలియదు. ఇది కన్స్ట్రక్ట్ చేసి జస్ట్ 1 ఇయరే అయ్యింది, అందుకే మేబీ తెలియదేమో. మాకే కాదు, అసలు మా ఏరియాలో ఎవరికి కూడా తెలియదంట. కానీ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. చూడగానే నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేశారు. ఈరోజు శివరాత్రి కదా, అందుకే ఏమో ఫ్లవర్స్తో ఫ్రూట్స్తో ఇంకా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇంత అందంగా డెకరేట్ చేశారంటే డెకరేట్ చేసే వాళ్ళని మెచ్చుకోవాలి కదా ఫస్ట్. ఇదైతే టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ దేవుడి ముందు నంది ఉంటుంది కదా, అదనమాట ఇది. చూసారు కదా ఎన్ని ఫ్రూట్స్తో ఎంత బాగా అలంకరించారో. ఇంకా లోపలికి వచ్చాక ఫుల్ లోడ్ అయిపోతుందని చెప్పి గబగబా ప్రదక్షిణలు అయితే చేసేసాం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న దేవుళ్ళు ఇలా పెట్టారన్నమాట. ఈ గుడిలో మ్యాక్సిమం అన్ని దేవుళ్ళు ఉన్నాయి. గుడి కూడా చాలా బాగా కట్టారు. ప్రదక్షిణలు పూర్తి చేసుకుని అయితే లోపలికెళ్ళాం. లోపలికెళ్ళేటప్పటికి చాలా మంది ఉన్నారు. లోపల అర్చన చేయడం కోసం అని చెప్పి బయటే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని అలా కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికొస్తే అర్చన చేస్తారు. లోపల శివయ్యని అయితే మొత్తం ఫ్రూట్స్‌తో చాలా బాగా అలంకరించేశారు. నాకైతే చూస్తుంటే అలా చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది. అసలు చెప్పటానికి మాటలు కూడా సరిపోవట్లేదు, అంత బాగుంది చూడ్డానికి. అన్ని ఫ్రూట్స్ కవర్ చేశారు. ఇక్కడ ప్రతి ఫ్రూట్ కూడా కనిపిస్తుంది. ఇంకా మేము వచ్చే టైంకి కరెక్ట్‌గా భోగం పెట్టారు. భోగం పెట్టాక శివయ్యనైతే హారతి ఇచ్చారు. హారతి ఇచ్చాక మా అర్చన అయితే కంప్లీట్ అయింది. పూజ అయితే తొందరగానే కంప్లీట్ అయిపోయింది. కానీ నాకైతే ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించలేదు. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. అదేంటో దేవుడిని చూస్తూ ఒక 2 మినిట్స్ దండం పెట్టుకున్నా ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చేస్తుంది. శివరాత్రికి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. బయట కొంచెం జాతరలా కూడా అవుతుంది. నైట్ అయితే ఇంకా బాగా చేస్తారంట, కానీ నాకైతే రావడానికి కుదరదు. ఇగో చూసారు కదా, భోగం పెట్టాక శివయ్యకి హారతి ఇస్తున్నారు. నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది. కరెక్ట్‌గా మేము వచ్చే టైంకే అర్చన కూడా బాగా అయిపోయింది. అలానే భోగం పెట్టారు, హారతి ఇచ్చారు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఇలా గుడికొచ్చాక ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా మనసుకి. ఇగో ఇక్కడే అర్చన చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేశాక పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లోనే పక్కన ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారికి కూడా ఫుల్గా ఫ్రూట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవారికి డెకరేట్ చేయగానే చూసారా ఫేస్లో ఆ కళ ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా పూజ అది కంప్లీట్ అయ్యాక కాసేపు కూర్చొని బయటకైతే వచ్చేసాం. బయట టిఫిన్లు భోజనాలు కూడా పెడుతున్నారు. ఉపవాసం అని చెప్పి మేము తినలేదు, ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఇది ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గర పూజ అనమాట. ఈ పూజ కంప్లీట్ అయ్యాక ఉపవాసం చెల్లించుకుంటాను. ఈ శివయ్యనైతే నేనే ఇంటి దగ్గర ప్రిపేర్ చేశాను అప్పటికప్పుడు. ఇంట్లో శివుడిది లింగం ఉంచకూడదంట కదా, కొంతమంది ఉంచొచ్చు అంటారు, కొంతమంది ఉంచకూడదు అంటారు. అలా అని చెప్పి కొనుక్కోలేదు, ఇలా పసుపుతోనే నేను చేశాను. చిన్నగా చాలా క్యూట్గా చాలా బాగుంది చూడడానికి. ఇలా చేసుకున్నాక దీనికే అభిషేకం చేశాను పాలు పసుపు కుంకుమతో. శివలింగం అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చిన్న దీపంలో కింద గంధం వేసి ఇలా అచ్చు తీసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా సాయంత్రం టైంలో పూజ అంతా కంప్లీట్ చేసుకొని హారతి ఇస్తున్నాను. మా బొడ్డోడైతే ఇంకా దేవుడి రూమ్కి వెళ్తే చాలు నా వెనకే వస్తుంటాడు. మార్నింగ్ పానకం చేసి పెట్టుకున్నాను. పానకం అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో. అందులో నేనైతే కొంచెం ఫ్రూట్ ముక్కలు వేసాను. ఈ నైట్కి అయితే నాకు అదే ఫుడ్. ఇంకా నా నైట్ జాగారం అయితే ఇలా సాగింది. అదేంటో అండి, నార్మల్ టైంలో నైట్ అంతా ఉన్నా నిద్ర రాదు, కానీ ఎవరిదైనా బర్త్డే ఉన్నా లేదంటే ఇలా జాగారం చేయాలన్నా ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. టైం జస్ట్ 11:20 అయ్యింది. మీరు చేస్తున్నారా మరి జాగారం? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి మరి. ఇంకా మా బిల్డింగ్ దగ్గరలో అయితే పాటలు పాడుతున్నారనమాట. చూస్తే అవేవో కన్నడ పాటలు, అస్సలే అర్థం కాదు. ఆ సాంగ్స్ వింటుంటే ఇంకొంచెం ఎక్కువ నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఓకే, గుడ్ నైట్ గైస్.